కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలామందిలో రిఫైన్డ్ ఆయిల్స్ని కానీ రిఫైండ్ చేసిన పదార్థాలను కానీ తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యపరమైన నష్టాలు కలుగుతాయంటే ఎవ్వరూ ఒప్పుకోరు. మరి ఈరోజు పూర్తిగా అసలు రిఫైన్డ్ ఆయిల్స్ని కానీ రిఫైండ్ చేసిన పదార్థాలను కానీ మనం ఎందుకు అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, చాలామంది చెప్తూ ఉంటారు రిఫైండ్ చేసిన పదార్థాలను తీసుకోకూడదు అని చెప్పి. అసలు రిఫైండ్ చేసిన పదార్థాలు అంటే ఏంటనే అవేర్నెస్ కూడా ప్రజల్లో చాలామందికి తెలీదు. ఈ రిఫైండ్ చేసిన పదార్థాలు అంటే ఏంటి, అవి తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి? అందరికి ఉపయోగపడే ప్రశ్నమ్మా. రిఫైండ్ చేసి అంటే ఇక్కడ ఆయిల్స్ వస్తాయండి, ప్లస్ మనకి ఈ మైదా కానీ గోధుమ కానీ తెల్లగా ఉండాలి అని అనుకుంటారు కదండి. న్యాచురల్గా అంత తెలుపు ఉండవమ్మ. అంత తెలుపు ఉండాలి అంటే పై పొర తీసేసి లోపల దాన్ని కొన్ని కెమికల్స్ వాడడం వల్ల అంత వైట్నెస్ వస్తుంది అనమాట. అంత తెలుపు రావడం వల్ల ఏంటంటే మన బాడీకి చాలా చెడ్డ ఉంది. ఎందుకంటే అది దాన్ని బ్లీచింగ్ అని కొంతమంది అంటారు, రకరకాల కెమికల్స్ వాడి వాటిని వైట్ వచ్చేలా చేస్తారు అని చెప్తారనమాట. ఇంకా ఆయిల్స్ కోసం వస్తేనమ్మా, ఆయిల్స్లో మనకు కావాల్సిన ఎన్నో పదార్థాలు ఉన్నాయి. విటమిన్స్, ప్రోటీన్స్, ఆ లూబ్రికెంట్ అనేది ఆ జిగురు అనమాట. రిఫైండ్ ఆయిల్ అంటే ఇవన్నీ తీసేసిన తర్వాత రిఫైండ్ అవుతుందండి. అన్నీ తీసేసిన తర్వాత ఒక ఫ్యాట్ పెరిగిపోతుంది, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. రిఫైండ్ ఆయిల్స్ అయితే ఏమీ పెరగవు అని ఒక ప్రచారం వల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, ఆయిల్ తింటే ఫ్యాట్ పెరిగిపోతే హార్ట్ బ్లాక్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, బ్లాకులు పెరిగిపోతాయి. ఇలాంటి భయం విపరీతంగా ఈ పబ్లిసిటీ ద్వారా అవనివ్వండి, ఆయిల్స్ అమ్ముకోవడానికి ఆయిల్స్ కంపెనీలు చేసే ప్రచారం వల్ల అవనివ్వండి, డాక్టర్స్ చెప్పే దాని వల్ల అవనివ్వండి, ఏదైనా కూడా ఆ రిఫైండ్ అనేది మనం మొదలుపెట్టాము. మొదలుపెట్టడం వల్ల ఏమవుతుంది, అతి పలచగా ఉంటుంది అది ఆయిల్. ఈ జిగురు అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్స్కి అంటుకునేది కూడా ఏమి ఉండదమ్మా. ఎప్పుడైతే ఇంటెస్టైన్స్కి ఒక లేయర్గా ఈ ఆయిల్స్ అనేవి ఏర్పడినాయో, మనం తిన్న ఆహారంలో ఉన్న విషయాల్ని బాడీకి అంటుకోకుండా, బాడీ ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకోకుండా కాపాడతాయి. కొంత టైం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటేనేమో మనం తిన్న ఆహారం అరిగిపోయి అవన్నీ కిందకి వెళ్ళిపోవడం వల్ల మన మూత్రాల్లో బయటకు వచ్చేస్తాయి, ఇబ్బంది ఉంటుంది. ఓకే. అదే మనం ఎంత విచిత్రంగా ఉందంటే ఒక పబ్లిసిటీ చూశానమ్మా, వాళ్ళు చిన్న బ్రష్ తోటి వేస్తున్నారు డాక్కి. కానీ దోశ వేయాలంటే జస్ట్ బ్రష్ తోటి కొద్దిగా 2 చుక్కలు బ్రష్ తోటి బాగా చేస్తున్నారు. అంటే ఆయిల్ ఎంత ప్రమాదకరం, ఎక్కువ వాడద్దు అని, లేకపోతే రిఫైండ్ ఆయిల్స్ వాడమని అనేక పబ్లిసిటీలు. అంటే మన బ్రెయిన్లోకి చొచ్చుకుపోయినాయి. చొచ్చుకుపోయి ఎప్పుడైతే మనం ఈ రిఫైండ్ అనేది మొదలుపెట్టామో, విటమిన్స్, ప్రోటీన్స్ పూర్తిగా జీరో చేసేసి అందులో ఆ చిక్కదనం అనేది తగ్గించేసి ఇవ్వడం వల్ల ఆయిల్ అనేది దానికి ప్రకృతి సహజంగా ఉన్న న్యాచురాలిటీని పూర్తిగా కోల్పోయిందమ్మా. ఓకే. కోల్పోతే ఇంకేమవుతుందండి, అందులో పిప్పి మిగులుతుంది లాస్ట్. అంతే కదా, యూజ్లెస్ అనమాట. అది ఉపయోగం లేనివి మనం తీసుకుంటున్నాం. తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఈ లూబ్రికేషన్ కానీ ఏదీ లేదు అందులో. అవును. ఇటువంటి ఈ ఫిల్టర్ చేసిన ఆయిల్ అంటే రిఫైండ్ చేసింది. ఆ రిఫైండ్ చేసేటప్పుడు అనేక రకాల లేయర్స్ ఉంటాయమ్మా. కెమికల్ లేయర్స్ కానీ, కోల్ అంటే మనం ఏమంటామంటే కార్బన్ అంటాం దాన్ని. ఆ కార్బన్ లేయర్స్ మీద అది ముందరికి వెళ్తుంది అనమాట. వెళ్ళడం వల్ల ఫిల్టరేషన్ అవుతుంది. ఫిల్టరేషన్ అవడినప్పుడు అనేక రకాలైన కార్బన్ చాలా మంచిదమ్మా, అదేమీ నష్టం కాదు. కెమికల్స్ కూడా వాడతారు అని విన్నాను నేను. అది నిజమవుతుంది అనేది మనం కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైతే రిఫైండ్ అయిపోయి పలచబడిపోయిందో అనేక సార్లు దాన్ని హీట్ చేయడం వల్ల కూడా దాని యొక్క సహజత్వాన్ని కోల్పోతున్నట్టు. కోల్పోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి ఏమీ ఉపయోగం లేదు. అప్పుడు ఏమవుతుంది, న్యూట్రిషన్, డైటీషియన్ వీళ్ళు ఏం చెప్తారు, మీ బాడీలో ఏ విటమిన్స్ లేవు, ఈ ప్రోటీన్స్ లేవు, ఇది తీసుకోండి, ఈ డెఫిషియన్సీ ఉంది కాబట్టి తీసుకోండి, పెరుగుతుంది.
ఒకప్పుడు వీళ్ళు ఎవరో లేరు కదమ్మా, ఉమ్. అప్పుడు అవసరం కూడా పడలేదు మనకి, అవును. అందరం బాగానే ఉన్నాం ఆల్మోస్ట్. అప్పుడు D3, ఇవాళ D3 B12 మనం టెస్ట్ చేయితే 100లో 70 నుంచి 80 మందికి తక్కువ డెఫిషియన్సీ ఉంటుంది డెఫినెట్గా. ఉమ్. మాకు ఎంతోమంది వస్తున్నారు, ఉమ్. మేము ఇచ్చిన మందు పనిచేయట్లేదంటే డౌట్ వస్తుంది మాకు. డౌట్ రావడం వల్ల ఏంటంటే D3 B12 చేయించిందంటే పిల్లల్లో కూడా నేను ఒక 3-4 డేస్ క్రితం ఒక 12 ఏళ్ళ పిల్లోడు బద్ధకం అంటున్నా అంటే ఏ పని చేయట్లేదంటే, ఎముకలు నొప్పి అంటున్నా అంటే, బాడీ పెయిన్స్ అంటున్నా అంటే, చదవట్లేదంటే, ఆడుకోవట్లేదంటే కంప్లైంట్ చేస్తే ఒకసారి 2 చేయించండి అమ్మ, ఎందుకైనా మంచిది, నేను మందులు అడుగుతున్నారు మీరు, మందులు ఇస్తాను కానీ ఇచ్చిన మందులు కూడా పనిచేయవు, 2 తక్కువ ఉంటే బాడీలో చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అని చెప్తే చేయిస్తే వాళ్ళకి మరీ మినిమం ఉన్నాయి ఆ పిల్లోళ్ళు. అప్పుడు మీకు మందులు ఏమి అక్కర్లేదమ్మా, ఈ 2 వాడుకోండి, అల్లోపతి డాక్టర్లకు చూపించుకోండి, మోడర్న్ మెడిసిన్లో వాడుకోండి, ఆయుర్వేదంలో ఈ రీఫిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పడం జరిగిందమ్మా. ఈ 10-12 ఏళ్ళ పిల్లల్లో కూడా ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఆడకపోవటం, ఎండలో తిరగకపోవడం, ఈ అయితే అన్నీ ప్యూరిఫై చేసి దీనికి సాయం ఏం చేస్తున్నారు? ఇక్కడేమో ఆరోగ్యం గురించి చెప్తా మీకు ఫ్యాట్ పెరగకూడదు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం రాకూడదు, ఇవన్నీ చెప్తున్నారు. ఒక పక్కన మళ్ళీ కెంటకీ చికెన్ అంటే KFC, లేకపోతే సబ్వేలు, బర్గర్స్, పిజ్జాలు, అక్కడ అనేక రకాలైనవి వాడుతున్నారు. అక్కడేమో అమ్ముకోవటానికి మళ్ళీ అవి గొప్ప అని చెప్తున్నారు. ఇక్కడేమో అయితే ఆరోగ్యానికి ఉపయోగపడి ఉన్నాయో అవి వద్దని చెప్తున్నారు. అదే గోధుమల్ని మనం ఇంట్లో బయట నుంచి తెచ్చుకుని ఎర్ర గోధుమలు కనుక మనం ఆడించుకుని తింటే హయ్యెస్ట్ ఫైబర్ ఉంటుంది అందులో. ఎట్ ద సేమ్ టైము గోధుమలో గ్లూటెన్ ఉంటుంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొద్దని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. గోధుమ ఎంత బాగా పనిచేస్తుందో అంత చెడు కూడా చేస్తున్నాం. 2 రకాలు ఉన్నాయి అందులో, అంచేత మంచి ఆహారం కాదంట్లా, కానీ అందులో గ్లూటెన్ ఉండటం వల్ల ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో తినొద్దని డాక్టర్లే చెప్తున్నారు. ఇంకొక డాక్టర్ గారు ఏమో ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఉన్న వాళ్ళు తింటే జీవితంలో ఇంకా షుగర్ తగ్గదు, మీరు గోధుమ తినొద్దని చెప్తున్నారు. ఏది నమ్మాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి, భగవంతుడు చెప్పాలి. లేకపోతే అలా మీరు చెప్పండి సార్, మీ మాటలు వింటారు కదా. అలా అయిపోయిందమ్మా. అంటే అలా ఆయుర్వేద గ్రంథాల్లో అయితే గోధుమలు వాడుకోవచ్చు అని ఉంటుందమ్మా. ఇవాళ మోడర్న్ సైన్స్లో గ్లూటెన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని అంటే నేను ఇప్పుడు బహిష్టు రక్తం ఎక్కువ అయిపోతూ ఉంటుందమ్మా. మేము దానికి ఏం చేస్తామంటే ఈ గోధుమలు బ్రౌన్ కలర్ వచ్చి లేక బాగా వేపించేసి బాగా డార్క్ బ్రౌన్ వచ్చేయాలి. ఆ పౌడర్ కొట్టి అది ఎంత ఉందో అంత బెల్లం కలిపి రోజు ఉదయం 1 తులం, సాయంత్రం 1 తులం తినమంటే తగ్గిపోతుందమ్మా. అలా మెడిసిన్స్గా కూడా వాడుతూ ఉంటాం. సేమ్ అదే తినడం వల్ల ఎముకలు అతుక్కుపోతాయి, ఇరిగిపోయిన ఎముకలు. ఆ విధమైన మెడిసినల్ ఉపయోగాలు గోధుమలు అనేక ఉన్నాయమ్మా. ఇప్పుడు పాలు పడలేదంటారు, పాలు తక్కువ ఉన్నాయంటారు, డెలివరీ అయింది వాళ్ళకి గోధుమ పిండితోటే పూరి వేపించుకుని నేతిలోని ఆ పూరిని పాలతోటి తినండి, కావాల్సిన పాలు పడతాయని చెప్తాం. ఇలా గోధుమలో అనేక రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయమ్మా, చెప్తూ ఉంటాం మేము. అక్కడ మనం సందర్భాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి దాన్ని నిర్ణయించుకోవాలి తప్ప వద్దన్నారని దాన్ని ఒక విషయంలో చూడడం, మొత్తానికి మానేయడం, మంచిదన్నారని అందరూ దాన్ని విపరీతంగా తినేయడం, అది తగ్గించుకోవాలి. అక్కడ ఏమవుతుందంటే ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు వాడుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు రిఫైన్డ్ షుగర్ కూడా రిఫైన్డ్ అంటున్నారు, కొంతమంది బ్రౌన్ షుగర్ తినమంటారు, కొంతమంది బెల్లం తినమంటున్నారు. బెల్లం తినమనేటప్పటికి ఏమవుతుందంటేనమ్మా, బెల్లం పాలుకి బెల్లానికి విరుద్ధాహారం అంటాం మేము. ఇప్పుడు వేడి పాలలో బెల్లం వేయండి, ఇరిగిపోతాయి, ముక్కలైపోతాయి కదా. ఎందుకు ముక్కలైపోతున్నాయి? సంథింగ్ అక్కడ రియాక్షన్ జరుగుతుంది నిన్నట్లు, అది మంచిది కాదు. మనం పాయసం పెట్టుకుంటాం ప్రతి పండగకి, ఆ టైంలో ఏం చేస్తారు, బాగా ఉడికిన తర్వాత పాలలో కిందకి దింపి కొంచెం చల్లారాక బెల్లం కలుపుతారు, అందులో నెయ్యి కూడా వేస్తారు. ఈ బెల్లము పాలు కలిసి బాగా బలమైన ఆహారం కాబట్టి అజీత్ చేసి ఇబ్బంది కలగకుండానే, అజీత్ అంటే బలమైనవి అన్నీ కూడా పైచ్యం. అందుకు అన్నిటికి నెయ్యి అనేది కలపడం అనేది ఇంపార్టెంట్. పూర్వకాలంలో నెయ్యి తినకుండా, నెయ్యి కలుపుకోకుండా పాలు తాగనిచ్చేవారు కాదు. అలాగే ఈ బెల్లం అనేది కూడా అందరికీ మంచిది కాదన్నమా. మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు, బెల్లం తినటం మంచిది, తాటి బెల్లం చాలా మంచిదని రోజు తినేస్తున్నారు. రోజు తినటం వల్ల ఏమవుతుందంటే కడుపులో పురుగులు పడతాయి అమ్మ, నులి పురుగులు పడతాయి, వామ్స్ పుడతాయి.
తినకూడదు రోజు, మధ్య మధ్యన గ్యాప్ ఇస్తూ ఉండాలి ఏదైనా కూడా. అలాగే పంచదారని ఒక విషయంలో చెప్తున్నారు కొందరు తినమంటున్నారు. అదే పంచదారని పటిక బెల్లం రూపంలో కడి మిశ్రీ అంటాం, గడ్డల కింద ఉంటుంది కదా. మరి ఆయుర్వేదంలో అనేక రకాలుగా దాన్ని వాడుకోమని ఉంది. ఇక్కడ ఎలాగంటే వీళ్ళు తెలివైన వాళ్ళ పూర్వం జ్ఞానం చేత, లేకపోతే ఒక అద్భుతమైన శక్తి, జ్ఞానం అనండి, వాళ్ళ యొక్క సిక్స్త్ సెన్స్ అనండి, వాళ్ళ యొక్క తపోశక్తి వల్ల అనివ్వండి, దీన్ని ఇలా వాడుకోవాలని చెప్పారు మనకి. మనం వాడుకుని హ్యాపీగా ఉంటున్నాం. మరి ఇప్పుడు అది అలా వాడకూడదని చెప్పేవాళ్ళు కరెక్టా, వాళ్ళు కరెక్టా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అతిగా ఏదైనా తీసుకోకూడదు, మితంగా తీసుకుంటే ఏది చెడ్డ. దానివల్ల ఏమి. అదేవిధంగా ఇప్పుడు వైట్ షుగర్ అన్నారు, బ్రౌన్ షుగర్ అన్నారు. బ్రౌన్ షుగర్కి వైట్ షుగర్కి ఏంటంటే ఇందులో మొలాసిస్ పూర్తిగా తీసేసింది, అందులో మొలాసిస్ కొంచెం ఉన్నది. ఆ మొలాసిస్ అనేది శరీరానికి చాలా బలం అమ్మ. అంటే బెల్లంలో ఉన్న ఫ్యాట్ అంతా అదే. అందుకనే నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదంటారు. తెల్ల బెల్లానికి ఏం చేస్తామంటే హైడ్రోస్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది వాడడం వల్ల బెల్లానికి మంచి రంగు వస్తుంది, కానీ చాలా పవర్ఫుల్ కెమికల్ అది. ఇప్పుడు బ్యాన్ చేశారు, అసలు తెల్ల బెల్లమే తయారు చేయకూడదని బ్యాన్ చేశారు. హైడ్రోస్ వాడకుండా చేసుకోవచ్చు అంటున్నారు. ఆ హైడ్రోస్ అనేది ఒక కెమికల్ అనమాట. అది వాడడం వల్ల బెల్లం తెలిపి వస్తుంది, కానీ మన పేగులు పుళ్ళు పడతాయి, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అందుకు దాన్ని బ్యాన్ చేశారు. అది లేకుండా మనం వైట్ తీసుకురావడం అనేది కష్టం. ఓన్లీ ఏం చేస్తారంటే మనం తిని సోడా కొంచెం వేసి అందులో ఆ సోడా అనేది ఆ పైన మలినం అంతా తేరిపోయింది తీసేస్తారు. అదే మలినం తేరిపోయిన దాన్ని బయటకు తీసిందే షుగర్ ఫ్యాక్టరీలో, దాని నుంచి మళ్ళీ సారాన్ని తయారు చేస్తారు. బై ప్రోడక్ట్ అది స్పిరిట్. ఆ స్పిరిటే సారాయి కింద వాడతారు. ఆ స్పిరిట్ని అనేక లిక్కర్స్లో కలుపుతూ ఉంటారు. చేత ఇలాగ రకరకాలుగా ఉపయోగపడుతుందమ్మా. ఈ బెల్లమే షుగరే ఎందుకు తినకూడదు అంటే, అదేవిధంగా అపోహ ఏముందంటే షుగర్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. డయాబెటీస్ రాని వాళ్ళు రోజు స్వీట్ తిన్నా రాదమ్మా, వచ్చిన వాళ్ళు చెంచా తిన్నా పెరిగిపో. అది రాకముందరే జాగ్రత్త పడుతున్నామని చాలామంది మానేస్తున్నారు. కానీ ఒబిసిటీ ఉన్నవాళ్ళు మట్టుకి షుగర్ తింటే ఒబిసిటీ పెరిగిపో. అది ఏ రకమైన ఒబిసిటీ ఉన్నా పెరిగిపోతుంది, కాబట్టి షుగర్ తినకూడదు. అంతే తప్ప షుగర్ని ఒక విషం లేక చూడడం అనేది తప్పండి. అదేవిధంగా పాలు విషంలా చూడడం తప్పు. విషంలో చూడవలసినవి ఏంటంటే రిఫైండ్ ఆయిల్స్, లేకపోతే బ్లీచింగ్ వాడి అతి తెల్లగా తయారు చేసిన గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, ఇటువంటి వాటిల్లో ప్రమాదం అమ్మాయి. అటువంటి తగ్గించేసి మనం తెచ్చుకుని డైరెక్ట్గా గోధుమల్ని కొద్దిగా వేడి చేసుకుని ఆడించుకుంటే ఇంట్లో ఆడుకున్న హైయెస్ట్ ఫైబర్ ఉందండి అందులో సహా మనం వేయించుకుంటే బయట కొన్నవి కాకుండా అవి బాగా ఉపయోగపడతాయి మనకేంటి. అక్కడ మళ్ళీ మనం కొంటే ఈ చపాతీ మనం చేసుకున్న పూరి చేసుకున్న పొంగాలి అందంగా ఉండాలి, చపాతీ పొంగాలి బాగుండాలి. పొంగినా బాగున్నా అందంగా ఉన్న ముక్కలు చేసుకుని తినేదే కదా, కొంచెం గట్టిగా ఉండొచ్చు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి. అలా కాకుండా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసేది కూడా మన బ్రెయిన్ని పూర్తిగా కన్వర్ట్ చేసేలాగా ఉంటుంది అనమాట. అవును సార్, నిజంగా మనం మాట్లాడుకున్నట్టు మైదా పంచదార అనేవి చాలా డేంజర్ అని చెప్తుంటారు. ఎందుకంటే మైదా పంచదార మాత్రం దాన్ని ఒక పదార్థంగా చూశారు. బట్ ఇప్పుడు అదే మైదా బేకరీస్కి వెళ్తే మైదాతో తయారు చేయని పదార్థం అంటూ ఉండదు. బేకరీలో ఏది కొనగానే చాలా స్మూత్గా స్వీట్గా అలా తింటుంటే తినే కొద్దీ మెత్తగా అలా అనిపిస్తుంది, ఎక్కువ తినేస్తుంటారు పిల్లలు పెద్దలు. అలాగే షుగర్ అనేది నార్మల్గా మనం ఇంట్లో షుగర్ అనేది టీ కాఫీలోకి ఎప్పుడైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు బెల్లంతో కలిపి కొంచెం వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు షుగర్తో కలిపి కొన్ని వందల వేల రకాల ఐటమ్స్ పదార్థాలు అనేవి మనకి దొరుకుతున్నాయి అవైలబుల్గా. దీనివల్ల కూడా ఈ చేంజెస్ వల్ల కూడా కాస్త భయం పెరిగింది అంటారా జనాల్లో? అంటే షుగర్ని రూపం మార్చి అనేక రకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు మైదా అనేది ఉందనుకోండి, మైదా లేకుండా బ్రెడ్ లేదు, పిజ్జాలు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఆ బ్రెడ్ తోటి చేసి అనేక రకాల ఫుడ్స్ అమ్ముతున్నారు. అవును, నేను ఒకసారి నెట్లో చూసాను, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం. అమెరికాలో ఒక ఆయన ఇల్లు మారదామని స్టోర్స్ వస్తూ ఉంటే ఎప్పుడో 15-20 years క్రితం తిని మర్చిపోయిన బర్గర్ ఉందంట అక్కడ. అలానే ఉందా? అలాగే పాడైపోకుండా. అంటే దాంట్లో ఉన్న ఈ కూరలో అవి పెడతారు కదా కట్లెట్స్ ఇలాంటివి అయిపోయినాయి అంటే, కానీ బ్రెడ్ మట్టికి అదే స్మూత్నెస్ తోటి అదే విధంగా ఉంది అనేది అతను పెట్టాడు. అంటే
ఆహారం యొక్క సహజమైన లక్షణం ఏంటమ్మా? నిల్వ ఉంటే పాడైపోతుంది. పాడవలేదంటే అది ఆహారం ఎలా అవుతుంది? అందులో ఎన్ని ఒక 2-3 years బ్యాక్ కూడా చాలా పెద్ద పుకారు వచ్చిందమ్మా. అది నెట్లో కూడా పెట్టారు, నిజం ఉంటుందో తెలీదు. అదే మన మెక్డొనాల్డ్స్ వాళ్ళు మన బ్రెడ్స్ మన వాళ్ళు తినొద్దని ఏదైతే వాళ్ళకి మెసేజ్ పంపించారు, ఇట్లా అంటే ఒక నోట్ ఇచ్చారు అని చాలా పెద్ద గొడవ అయిందమ్మా అప్పట్లో. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎంతో కొంత నిజం ఉంటుంది కదా అందులో. అందుకు ఎలా అయిపోయిందంటేనమ్మా, కంపెనీస్ పబ్లిసిటీ అనేది ఎలా ఉందంటే మన బ్రెయిన్ని పూర్తిగా మార్చేసి వాళ్ళు ఏది అమ్మాలనుకుంటున్నారో అది ఈజీగా మనతో కొనిపించేస్తున్నారు. అది మనం ఆలోచించుకుని అవేర్నెస్ వచ్చి ఈ కరోనా వచ్చాక చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఆయుర్వేదం బాగా వాడుతున్నారు, రకరకాల కషాయాలు తీసుకుంటున్నారు. ఎంతోమంది మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు మేము 2 సార్లు తింటున్నామండి. చాలా ఆశ్చర్యమేస్తుంది నాకు, ఎంత తేడా వచ్చింది మనిషి ఆలోచనలో అని. చాలా మంది 2 సార్లు తింటున్నాం అంటున్నారు. ఆ 2 సార్లు తినడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. దానివల్లే మనకి జబ్బులు రాకుండా ఉంటాయి. ఆ జబ్బులు రాకుండా ఉండాలంటే ప్యూర్ ఆయిల్, మనం గానుగ ఆయిల్ వాడుకోవటం, గానుగ దగ్గర నుంచి జాగ్రత్తగా తెచ్చుకుని. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటున్నారు, హాట్ ఆయిల్ అంటున్నారు. మరి రిఫైండ్ ఆయిల్ అంతా కూడా హాట్ ఆయిలే కదా, వేడిలో తయారైందే కదా. అది అందరికీ అర్థమైంది కదా చాలా మందికి. అంచేత ఇలాంటి ఆయిల్స్ ఉపయోగించుకున్నమ్మా మనం బెల్లాన్ని ఎక్కువగా వాడుకుని షుగర్ని తగ్గితే ఆరోగ్యానికి మంచిది డెఫినెట్గా, అనుమానం లేదంటే. ఓకే సార్, మనకి టైం లేదని బయట కొనుక్కోవడం కానీ, ఇప్పుడు చాలామంది చెప్తున్నారండి బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని చెప్పి. నిజంగా ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చాక టైర్డ్ అయిపోయాము, ఏదో ఒకటి తిందాం అని చెప్పి చిరుతిళ్ళు తింటున్నారు. లంచ్కి డిన్నర్కి కూడా బయట తెప్పించుకోవడం వల్ల దానిలో కలిపే ప్రిజర్వేటివ్స్ మనకి చక్కగా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ చూడగానే తినాలనిపిస్తుంటుంది. లాంగ్ టైం దానివల్ల కలిగే అనర్థాలు మాత్రం ఇన్ని కావాలని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో వండుకొని తినడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.